సీట్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే అతిపెద్ద చర్చ. రాజేష్ గారు నమస్తే. నమస్తే అండి. ఏం చేస్తే సీట్ వచ్చింది? అంటే ఒక మీ పార్టీలోనే కాదు, అందరూ కూడా పెద్ద మిరాకిల్. నేను గడిచిన 12 సంవత్సరాలుగా రాజాం నియోజకవర్గంలోనే, రాజాం టౌన్లోనే ఉండడం జరిగిందండి. 12 సంవత్సరాలుగా ఒక వైద్యునిగా, ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా ఆల్మోస్ట్ 12,000కు పైగా ఆపరేషన్లు చేయడం జరిగింది. అలానే అందులో మెజారిటీ ఆఫ్ ద ఆపరేషన్స్ అన్నీ కూడాను ఫ్రీగా ఆరోగ్యశ్రీ పథకంలో చేయడం జరిగింది. అలాగా నేను పేద ప్రజలందరికీ కూడాను దగ్గరయ్యాను. అలానే అన్ని వర్గాల వారి అభిమానాన్ని నేను చూరగొన్నాను. మేబీ అదే నాకు కొండంత అండగా మారి జగన్మోహన్ రెడ్డి గారి చల్లటి చూపు నా మీద పడిందని నేను భావిస్తున్నానండి. ఇలా అంటే మీది రాజకీయంగా ఏమి కొత్త ఏం కాదు. మీ ఫాదరు పాలకొండ నియోజకవర్గం నుంచి రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో ఒక చురుకైన పాత్ర వహించారు. ప్రజాప్రతినిధిగా ఉన్నారు అక్కడ. ఇప్పుడు మీరు తిరిగి ఇప్పుడు రాజ్యాంలో ఒక డాక్టర్ వృత్తి నుంచి, అంటే ఆర్థోపెడిక్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రజలకు డైరెక్ట్ వైద్యం కాకుండా పార్టీలో కూడా మీరు ఎంటర్ అయ్యారు. అంటే ఏ విధంగా గెలుపుని అంచనా వేస్తున్నారు? గెలుపు గురించి నాకు 1% కూడా డౌట్ లేదండి. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్లో నేను రాజాం తరపున వైఎస్ఆర్ అభ్యర్థిగా పోటీ చేసి 100కి 100 గెలుస్తానని నమ్మకం నాకుంది. అయితే మెజారిటీ కోసమే ఈ అన్నీ కూడాను. మెజారిటీ ఎంత వస్తుంది అనేదే నా ఆలోచన అండి. రాజేష్ గారు 2014, 19 ఇక్కడ జోగులు మీకు సిట్టింగ్ ఎమ్మెల్యే. అవును. ఆయన్ని కాదని మీకు సీట్ ఇచ్చారు. ఇది మీకు ప్లస్సా మైనస్సా? జోగుల్ గారు గడిచిన 10 సంవత్సరాలుగా ఇక్కడ రాజాం నియోజకవర్గంలో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే కొన్ని సమీకరణాల దృష్ట్యా జోగుల్ గారిని అక్కడ పాయకరావుపేట నియమించడం జరిగింది. అదే స్థానంలో నాకు ఇక్కడ అవకాశం కలిగించారు. నాకు జోగుల్ గారి అండదండలు ఉన్నాయి. స్థానిక నాయకులు అందరూ కూడాను చాలా మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు. దీనన్నిటికంటే మించి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, నెక్స్ట్ పేద ప్రజల యొక్క అభిమానం నేను అందరినీ చూరగొంటున్నానండి. కనీసం ఏ మాత్రం అభివృద్ధి చేయకపోవడం వల్లే ఆయన ఇక్కడ నుంచి మార్చాల్సి వచ్చింది సీఎం అని అంటున్నారు. మరి ఈ ప్రభావం ఏమి మీ మీద పడే అవకాశం లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్